రోజు పసందైన రోజు వసంతాలు గాడ్లీనెస్. ఈరోజు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుందిరా. ఈ చెత్త ఏంట్రా? ఈ చెత్తలోనే నీ రెంట్ ఉంది డార్లింగ్. దీంతో ఒక కార్ తయారు చేస్తా. ఈ చెత్తతో నువ్వు కార్ చేస్తున్నావా? అది నడుస్తుందా? ఇంపాసిబుల్. నీకింపాసిబుల్ ఏమో, నాకు కాదు. నువ్వెవరు తల్లి? ఇది బుజ్జి, నా కొత్త సర్వెంట్. హలో, సర్వెంట్ ఏంటి? అంటే మన రిలేషన్షిప్ అదే కదా మరి. నేను మాస్టర్ అయితే నువ్వు సర్వెంట్. నువ్వు నా మాస్టర్ కాదు. ఫస్ట్ పని చేద్దాం. భైరవా, ఇంకా చాలా పాత్ర కావాలి. హలో, చచ్చిన ఒక యూనిట్ కూడా ఇవ్వనరా. ఎవడు చెప్పుకుంటా చెప్పుకో. పోయి చావు మరి. డోంట్ వరీ బుజ్జి, ఈ ఊరు మందే. నాకు హెల్ప్ చేయడానికి లైన్ కడతారు. పద. భలే మంచి రోజు, పసందైన రోజు. నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. అంటే నాకు చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో. కాశీలో నేను చాలా పాపులర్ బుజ్జి. నేను ఎంత వద్దన్నా కొంతమంది నన్ను లివింగ్ లెజెండ్ అంటారు. జస్ట్ వెయిట్. స్మైల్ బుజ్జి. లివింగ్ లెజెండ్. ప్లాన్ బి. కొండగారు పీల్చుకో. స్పెషల్ ఆఫర్ 1 minute కి 500 యూనిట్స్. వీటన్నిటికి కలిపి 98,000 యూనిట్స్. ఆ కంట్రోలర్ ఒక్కదానికి ఎంత బాస్? 10,000 యూనిట్స్. భైరవాకి ఎలాగైనా స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది కదా. భైరవా అంటే నాకు 500 యూనిట్స్ ఇవ్వాల్సింది నువ్వే. చూడు బుజ్జి, లైఫ్లో ఏదైనా కావాలంటే దొరకదు. అప్పుడు మన బైక్ లేదా బారో Or steal. స్టీల్. No match. No match. No match. No match. మ్యాచ్. No match. No match. Match. ఈస్ట్ కాశీలో మంచి వెండర్ తెలుసు. నా టైర్స్. ఒక్క సెకండ్. ఆ క్యారపీ చూడు. నీ లిస్ట్లో అన్ని దొరికినాయి అనుకుంటా. ఒక కంట్రోలర్ దొరికింటే బాగుండు. బుజ్జి, మనుషులు అన్నాక ఎప్పుడు ఏదో కోరికలు ఉంటాయి. ఉన్న దాంట్లో ఎప్పుడు తృప్తిగా ఉంటామో అప్పుడే పరమార్థం. చూడు, కూల్ షేడ్స్. భైరవా, అక్కడ చూడు, కంట్రోలర్. ఎక్కడ? అదో ఆ స్టాచ్యూని కడుతున్నా బా. దానిలో ఒక మంచి కంట్రోలర్ ఉంది, కానీ అది తీసుకోవడం ఇంపాసిబుల్ అనుకో. బుజ్జి, తెలుగు భాషలో ఇంపాసిబుల్ అనే వర్డే లేదు. పద మొదలెడదాం. ఎక్కడ పోయింది? హలో, నేనేం చేయలేదు. అంటే వేరే చేశాను అనుకో, కానీ ఇది నేను కాదు. వీడేంటి అంత పెద్దగా ఉన్నాడు? విజయ్, కొట్టేటప్పుడు పెద్ద చిన్న చూడదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడు? ఏంటి చేప స్మెల్?
ఉన్నదంతా దీని మీదే పెట్టేశాను బుజ్జి. ఇంకా పని మొదలెట్టి పైసలు వసూలు చేద్దామా? రేపు మొదలు పెడదాం. ఇంకా కొంచెం పని ఉంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. బుజ్జి ద స్వీట్. ఈ కారు కాంప్లెక్స్కి నా టికెట్ బుజ్జి. నీ టికెట్ క్యాన్సిల్ మాస్టర్. ఈ చెత్త ఏంట్రా ఇక్కడ? అదో పెద్ద కథ. నేను ఒక కాంప్లెక్స్ కార్గో షిప్ ని నా 100th ఫ్లైట్ లో నన్ను రెబెల్స్ అటాక్ చేసి క్రాష్ చేశారు. నీ ఎంట్రీ కోడ్ పనిచేస్తుందా? ఎలా? క్రాష్ తర్వాత సిస్టమ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయా. ఒక్కసారి డిస్కనెక్ట్ అయితే అంతే మరి. నాకు ప్రమోషన్ రావాల్సింది. నీకు అర్థం కావట్లేదా? చాలు, తిరిగి వెళ్ళకపోతే సీరియస్ అవ్వాల్సి వస్తుంది. ఇది నా ఇల్లు. ఒక్క అడుగు కూడా వెనకెళ్ళేది లేదు. ఏం జరుగుతుంది? బుజ్జి, ఇది నీ కొత్త లైఫ్, నేను నీ కొత్త మాస్టర్. పార్టీ చేసుకో, ఎంజాయ్. నువ్వు నా మాస్టర్ కాదు. నిన్ను ఫ్రీగా వదిలేస్తా అనుకున్నావా? నిన్ను ఒక లీస్తో కట్టేసా. Vanishing man alert! 3-star bounty! 50,000 units, guys! పర్ఫెక్ట్. ఇప్పుడు నీ డ్యూటీ స్టార్ట్. యూనిట్స్ హియర్ కమ్. వాట్ ఆ బౌంటీని ఫాలో చేయి. నువ్వు నా మాస్టర్ కాదు. ఏం చేస్తున్నావు? స్టాప్ దిస్. నేను కాంప్లెక్స్ కోసమే పని చేస్తాను. బౌంటీ తప్పిపోతుంది. ఏదైనా చెయ్యి. షూర్, ఓకే, బాయ్. హాయ్ జింటూ. బాయ్ జింటూ. భైరవా, నా 100 యూనిట్స్. థ్యాంక్స్. నైస్ ల్యాండింగ్. Bujji, please. బుజ్జి, నువ్వు కాంప్లెక్స్కి వెళ్ళాలంటే నేను ఒకటే దారి. నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తా. సరే, నువ్వు చెప్పే దాంట్లో లాజిక్ ఉంది. నీకు హెల్ప్ చేస్తాను. అమ్మయ్య, కొంచెం స్లోగా, ఫాస్ట్గా వెళ్ళు. వాడు హోలోగ్రామ్ కాదు. భైరవా, పట్టుకో. ఆ స్మెల్. ఏం స్మెల్? పోయినసారి స్టాచ్యూ దగ్గర కూడా ఏదో ఎండి చేప వాసన.
బుజ్జి మళ్ళీ ఏంటి? ఇప్పుడే ఒక అండర్స్టాండింగ్ వచ్చాం కదా, రాంగ్ టర్న్ తీసుకున్నాం. ట్రైమెథాలమీన్. ఏంటది? నేను పార్ట్స్ కోసం వెతికేటప్పుడు ఈస్ట్ కాశీలో ఒక పాత ఫ్యాక్టరీ చూశాను. అక్కడ ట్రైమెథైలమీన్ అని ఒక కెమికల్ డంప్ చేసేవాళ్ళు. అయితే ఆ కెమికల్ ఏం వాసనో తెలుసా? ఎండు చేపల వాసన. ఫ్యాక్టరీలో నుంచి బయటకైనా లోపలికైనా ఇది ఒక్కటే దారి. అయితే ఇంకెందుకు వెయిటింగ్? రే వానిషింగ్ మ్యాన్, బయటికి రారా. ఎలా తెలుసుకున్నావు? ఏంటి చేప, తప్పు ఫ్యాక్టరీలో దాక్కున్న తమ్ముడు. తనేం చేయదు, వదులు ప్లీజ్. నో గెజరి, పార్పో, నాకేం కాదు, పార్పో. నువ్వు లేకుండా వెళ్ళను. ఏం జరుగుతోంది ఇక్కడ? అండర్ ఏజ్ క్రిమినల్స్ దొరికినట్టున్నారు బుజ్జి. మా తమ్ముడు క్రిమినల్ కాదు, నన్ను చూసుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నాడు. భైరవ, 50,000 యూనిట్స్ ఉన్నాయి నీ కళ్ళ ముందు. బూ, గోజర్ కనిపిస్తే మళ్ళీ కనిపించకుండా చేస్తా. ఈ పిల్లోడు ఒక కొత్త ఆటోమేటిక్ హోలోగ్రామ్ టెక్నాలజీ తయారు చేసినట్టున్నాడు. స్మార్ట్ కిడ్. అన్ని యూనిట్స్ ఎలా వదిలేసా? నువ్వు ఇంత సెంటిమెంటల్ అని అస్సలు అనుకోలేదు. బుజ్జి, నాకు సెంటిమెంటల్ స్పెల్లింగ్ కూడా తెలీదు. SENTIMENTAL. వీడు ఇప్పుడే ఎంత చేస్తే ఫ్యూచర్లో ఇంకెంత పెద్ద పెద్ద క్రైమ్లు చేస్తాడు. అప్పుడు పట్టుకుంటే 5 స్టార్ బౌంటీ అవుతాడు. దీన్నే ఫ్యూచర్ ప్లానింగ్ అంటారు బుజ్జి. మన ఫ్యూచర్ సంగతి ఏంటి మాస్టర్? అదే ఆలోచిస్తున్నా. మన ఇద్దరిలో ఒక స్పెషల్ సింక్ ఉంది. ఒక మంచి టీం అవుతాం, పార్ట్నర్స్ అవుతాం. ఏమంటావు? పార్ట్నర్స్, ఇది నాకు ఓకే. అయితే మన చాప్టర్ మొదలెడదామా?